కొన్ని రాజకీయపరమైన మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. జనసేన కార్యకర్తలు ఎవరు సినిమాని చూడకూడదు అనుకుంటున్నారు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే దీన్ని ఖండిస్తూ వస్తున్నారు చాలామంది. అలాంటిది ఉండదు అని సినీ విశ్లేషకులు కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పటికే పుష్ప 2 టీజర్ రిలీజ్ అయిన తర్వాత సినిమా అంచనాలను మరింత పెంచేసింది. సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్ హీరోగా రాబోతున్న రిలీజ్ కాబోతున్న పుష్ప 2 ఎప్పుడెప్పుడు థియేటర్ ముందుకు వస్తుందా, థియేటర్లో ఎప్పుడెప్పుడు బిగ్ స్క్రీన్ పైన చూద్దామని సినిమా లవర్స్ అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్కి, అల్లు అర్జున్కి, మెగా ఫ్యామిలీకి మధ్య బీటలు ఉన్నాయి అనేది ఎప్పటి నుంచో జరుగుతున్న చర్చ. చెప్పను బ్రదర్ డైలాగ్ దగ్గర నుంచి అల్లు అర్జున్పై మెగా ఫ్యాన్స్ కొంత గుర్రుగా ఉన్నారు. అదే సమయంలో మొన్న ఎన్నికల సమయంలో శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళి ఆయన గెలుపు కోసం అల్లు అర్జున్ మద్దతును ప్రకటించిన తర్వాత జనసేన నేతల్లో కొంత ఆగ్రహం కలిగింది. ఆ తర్వాత వరుసగా అడపాదడప చాలా సందర్భాల్లో నాగబాబు కూడా ట్వీట్లు చేస్తూ ఉన్నారు. మావాడు పరాయివాడు అంటూ గతంలో ఆయన ట్వీట్లు చేసిన సందర్భాన్ని కూడా చూసాము. అదే సమయంలో గెలిచే ప్రతి ఒక్కడు కూడా నాయకుడు హీరో అంటూ నిన్న కూడా ఆయన కొన్ని ట్వీట్లు చేశారు. ఎవరు నాయకుడు ఎవడు హీరో అని, ప్రతి హీరో కూడా నాయకుడు కాలేడు అంటూ ఆయన కొన్ని కామెంట్స్ కూడా చేశారు. అడపదడప నాగబాబు కూడా కొన్ని కామెంట్స్ చేస్తూ ఉన్నారు. మధ్యలో జనసేన నాయకులు కూడా కొన్ని నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తూ వస్తూ ఉన్నారు. అల్లు అర్జున్కి జనసేన నేతలు దూరంగా ఉంటారు అల్లు అర్జున్ సినిమాలకు అంటూ కొన్ని మాటలు వినిపిస్తున్నాయి. కానీ సినీ విశ్లేషకులు మాత్రం సినిమా బాగుంటే అలాంటిదేమీ జరగదు అనే కామెంట్స్ వినిపిస్తూ ఉన్నారు. సో ఇలాంటి మాటల మధ్య అంబటి రాంబాబు కొన్ని వ్యాఖ్యలు చేశారు సినిమా గురించి. అరచేతిని అడ్డం పెట్టి సూర్యోదయాన్ని ఆపలేము, సినిమా బాగుంటే సినిమా చూడటాన్ని ఎవరు కూడా ఆపలేరు, సినిమా బాగుంటే ప్రతి ఒక్కరు కూడా సినిమా చూస్తారు, ఎవరు కూడా ఆపలేరు. జూనియర్ ఎన్టీఆర్ సినిమా అయినా, అల్లు అర్జున్ సినిమా అయినా, ఎవరి సినిమా అయినా కూడా నేను కూడా సినిమాను చూస్తాను అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఒక్కసారి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు ఏంటో విందాం. అల్లు అర్జున్ గారి సినిమా మీద ఎంతమంది దుష్ప్రచారం చేసినా అది పార్ట్ 2 కదా. పుష్పాన్ని చూడకోకుండా ఎవడు ఆపలేదు. అక్కడ దాకా ఎందుకయ్యా? నందమూరి తారక రామారావు గారి కుటుంబం జూనియర్ ఎన్టీఆర్ సినిమాను చూడకుండా బహిష్కరించాలని ప్రయత్నం చేశారా? ఆపగలిగారా? అట్లాగే ఇప్పుడు ఆయన పేరు అల్లు అర్జున్ గారి సినిమాని ఆపాలని ప్రయత్నం చేస్తే ప్రజలు చూడరు. బాగున్న సినిమా ఏదైనా చూస్తారు. అరే రాజ్బాబు హీరోగా యాక్ట్ చేసిన సినిమా బ్రహ్మాండంగా చూసామే మేము. సినిమా బాగుంటే, ఎన్టీ రామారావు గారి సినిమాలు బాగోకపోతే ఫ్లాప్ అయినాయండి. ఏం చెప్తాం? సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు. అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేరు, అదేవిధంగా ఇలాంటి ఎదవపోకళ్ళు పోయి సినిమాని ఆపలేరు అని మరొకసారి నిరూపించేటటువంటి కార్యక్రమం వస్తుంది. అల్లు అర్జున్ అయినా, లేదా జూనియర్ ఎన్టీఆర్ అయినా, లేకపోతే మరొకరైనా సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు, బాగోపోతే ఎవరు చూడరు. నాకు తెలిసి అందరూ ఉవ్విళ్ళూరుతున్నారు. పుష్ప 2 చూద్దాం, దానిలో ఎంత బ్రహ్మాండంగా ఉంటుందని అందరూ ఎదురు చూస్తున్నారు. నేను కూడా ఎదురు చూస్తున్నా. మరి థియేటర్లోకి వెళ్ళి చూడాలంటే ఇబ్బందిని, నేను కూడా పుష్ప 2 ఎలా ఉంటుందో చూడాలని నాకు బాగా కోరికగా ఉంది. ఎందుకంటే చాలా అద్భుతంగా, పార్ట్ 1 అద్భుతంగా ఉంది కదా, హాలీవుడ్ స్టైల్లో ఉంది కదా, అందరినీ తలదన్నే విధంగా వెళ్ళాడు కదా అల్లు అర్జును. అందువల్ల బాగా జలసిగా ఉంది కొంతమందికి. మీ జలసి వల్ల మీ కడుపులు పుచ్చిపోతాయి, గుర్తుపెట్టుకోండి. అల్లు అర్జున్ గారు హాలీవుడ్ రేంజ్లో సినిమా ఉంది కాబట్టి చాలా మంది జలసి ఫీల్ అవుతున్నారు. అందుకే అల్లు అర్జున్ సినిమాకి సంబంధించి ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు. నేను కూడా అల్లు అర్జున్ సినిమాను పుష్ప 2ను ఎప్పుడెప్పుడు చూద్దామని ఎదురు చూస్తున్నాను అని అంబటి రాంబాబు అన్నారు. అల్లు అర్జున్ సినిమాను, పుష్ప సినిమాను ఎవరు కూడా ఆపలేరు అంటూ అంబటి రాంబాబు కొన్ని కమెంట్స్ చేశారు. ఇప్పుడు ఇది మళ్ళీ రాజకీయ పరంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. అంబటి రాంబాబు వైసీపీ నేతగా ఉన్నారు. గత ఎన్నికల సమయంలో, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ తన స్నేహితుడు కాబట్టి తన విజయం కోసం వెళ్ళానంటూ శిల్పా రవిచంద్రారెడ్డిని గెలిపించాలి అని ఆయన నియోజకవర్గానికి వెళ్ళి విజ్ఞప్తి చేశారు. తర్వాత రాజకీయపరమైనటువంటి మాటలు వినిపించాయి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం వెళ్ళని అల్లు అర్జున్, నంద్యాలకు శిల్పా రవిచంద్రారెడ్డి వైసీపీ నేత గెలుపు కోసం వెళ్ళడం ఎటువంటి సంకేతాలను ఇస్తుంది అంటూ చాలా రాజకీయపరమైనటువంటి మాటలు వచ్చాయి. అదే సమయంలో గెలిచే ప్రతి నాయకుడు హీరోనే, కానీ ప్రతి హీరో నాయకుడు కాలేడు అంటూ
నాగబాబు ఒక ట్వీట్ని కూడా చేశారు. అంతకుముందు కూడా చాలా సందర్భాల్లో నాగబాబు ట్వీట్లు చేశారు. అదే సమయంలో అల్లు అర్జున్ పుష్ప 2 ఒక సినిమా రిలీజ్ సంబంధించిన విషయంలో ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాగబాబు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఒక సినిమా ఫంక్షన్లో నన్ను హీరోని చేసింది నా అభిమానులే, నన్ను హీరోని చేసింది ఫ్యాన్సే, నా ఫ్యాన్స్ వల్లే నేను హీరోని అయ్యాను అంటూ అల్లు అర్జున్ కమెంట్స్ చేయడంతో మరోసారి మెగా ఫ్యాన్స్ అంతా కూడా అల్లు అర్జున్ కమెంట్స్పై కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ అభిమానులు కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పుష్ప 2కి సంబంధించి కొన్ని రాజకీయపరమైనటువంటి బీడలు కనిపిస్తున్న నేపథ్యంలో అంబటి రాంబాబు, వైసీపీ నేతగా ఉన్న అంబటి రాంబాబు ఈ కామెంట్స్ చేయడంపై పెద్ద ఎత్తున ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చాంశంగా మారింది. జనసేన నేతల్లో కూడా ఈ విషయం అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. మా ప్రతినిధి రామారావు గుంటూరు నుంచి సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామారావు, అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై ఎటువంటి చర్చ జరుగుతుంది, రియాక్షన్స్ ఏంటి? రోహిత్, చాలా రోజుల తర్వాత మాజీ మంత్రి అంబటి రాంబాబు మళ్ళీ పవన్ కళ్యాణ్ కావచ్చు, డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కావచ్చు, మెగా ఫ్యామిలీని టచ్ చేస్తూ మాట్లాడినటువంటి మాటలు. అది ప్రధానంగా పుష్ప సినిమా గురించి మాట్లాడటం జరిగింది. అల్లు అర్జున్ సినిమాని చూడకుండా ఎవరు ఆపలేరు, అల్లు అర్జున్ ఇంటర్నేషనల్ స్టార్ అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. అలాగనే పుష్ప 2 సినిమా, ఎందుకంటే మరికొద్ది రోజుల్లో డిసెంబర్ 5న సినిమా రిలీజ్ కూడా అనౌన్స్ చేశారు. సో ఈ నేపథ్యంలోనే పుష్ప 2 సినిమా మీద కొంతమందికి జలసీ ఉందంటూ కూడా ఇండైరెక్ట్ గా మెగా ఫ్యామిలీని ఇండైరెక్ట్ గా టార్గెట్ చేసినట్లు కనపడుతుంది. ఆయన మంత్రిగా ఉన్న సమయంలో అప్పటి జనసేన అధినేత, ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే ఎలక్షన్స్ తర్వాత చాలా రోజుల పాటు సైలెంట్ గా ఉండి ఈ రోజు చూసినట్లయితే ఈ రోజు ఆయన మాట్లాడినటువంటి మాటలు అయితే మాత్రం మళ్ళీ ఒక దుమారాన్ని రేకెత్తిచ్చాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసినట్లయితే పుష్ప 2 సినిమాని ఎవరు ఆపలేరు, అరచేత్తో సినిమాని ఆపటం అనేది ఎవరికి సాధ్యం కాదు. అలాగనే పుష్ప 2 సినిమా చూడటానికి నేను రెడీగా ఉన్నాను, కొంతమందికి పుష్ప 2 సినిమా మీద జలసీగా ఉందంటూ మాట్లాడారు. అలాగనే అల్లు అర్జున్ తో పాటు ఆ జూనియర్ ఎన్టీఆర్ ని కూడా ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. గతంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమాలని చూసుకోవాలని, ఏదైతే సినిమాలను అడ్డుకోవాలని ప్రయత్నించారో అప్పుడు ఏమైందంటూ కూడా ఆయన మాట్లాడారు. అలాగనే అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ ను బహిష్కరించాలనుకోవటం, ఏదైతే వాళ్ళ సినిమాలను బహిష్కరించాలనుకోవటం అవివేకం అంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద అయితే మాత్రం అంబటి రాంబాబు వ్యాఖ్యలు అయితే అంటే ఇప్పటికే జనసేన కేడర్ ఎవరు, జనసేన నాయకులు ఎవరు, జనసేన కేడర్ ఎవరు కూడా పుష్ప సినిమాను చూడకూడదు అనుకుంటున్నారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అఫ్ కోర్స్ సినీ విశ్లేషకులు దీన్ని ఖండిస్తూ వస్తున్నారు, సినిమా బాగుంటే అందరూ చూస్తారని. కానీ అంబటి రాంబాబు మాత్రం ఇంత నొక్కి చెప్పడంపై కొంత రాజకీయపరమైనటువంటి దుమారం చెలరేగుతున్నట్టుగానే కనిపిస్తుంది. సో అంబటి రాంబాబు ఎవరు ఆపలేరు అని అంత నొక్కి చెప్పాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనిపైన జనసేన నేతలు ఏమన్నా మాట్లాడుతున్నారా? సో రోహిత్, అయితే ఖచ్చితంగా అంబటి రాంబాబు వ్యాఖ్యలు అయితే మాత్రం అది పొలిటికల్ గా సినిమా టర్న్ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే సోషల్ మీడియాలో అయితే మాత్రం ఒక రకంగా మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీల మధ్య వివాదం ఉంది, వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఉంది, 2 ఫ్యామిలీల మధ్య నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగనే పుష్ప 2ని బహిష్కరించాలని కొంతమంది ఏదో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు, మరికొంతమంది పుష్ప 2కి సపోర్ట్ గా నిలబడుతున్నామంటూ ప్రచారం చేసుకుంటున్నారు, సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబు మాట్లాడటం ఖచ్చితంగా ఇది పొలిటికల్ టర్నింగ్ తీసుకున్నటువంటి అంశం. ఎందుకంటే ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ఈ సోషల్ మీడియాలో వివాదాలు నడుస్తున్న నేపథ్యంలో అంబటి రాంబాబు మాట్లాడటం ఇప్పుడు ఇండైరెక్ట్ గా, ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి సంబంధించి అల్లు అర్జున్ కి సంబంధించి అల్లు ఫ్యామిలీ కావచ్చు, మెగా ఫ్యామిలీ కావచ్చు, ఇక్కడ డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఉన్నారు మెగా ఫ్యామిలీ నుంచి. అలాగనే జూనియర్ ఎన్టీఆర్ ని కూడా ఇప్పుడు ఇష్యూ చేస్తూ మాట్లాడారు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ ని తొక్కాలను చూశారు, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను చూడకూడదంటూ మాట్లాడారు, ఎవరు ఏమి చేయలేరంటూ మాట్లాడటం చూసినట్లయితే ఒక రకంగా సీఎం చంద్రబాబు కావచ్చు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు. సో వీళ్ళిద్దరిని టార్గెట్ చేస్తూ మాట్లాడినట్లు అనిపిస్తుంది. సో దీనికి సంబంధించి అయితే మాత్రం అంబటి రాంబాబు వ్యాఖ్యల మీద జనసేన పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, కూటమి నేతలు కావచ్చు పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే సినిమా బాగుంటే అందరూ చూస్తారు, లేకపోతే లేదు. ఆయన పొలిటికల్ లీడర్ గా ఉన్నారు. ఇప్పుడు అంబటి రాంబాబు వ్యాఖ్యలు జనసేన నాయకులను, జనసేన కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని ఏమైనా భావిస్తున్నారా ఆ జనసేన కార్యకర్తలు? ఖచ్చితంగా రోహిత్, ఎందుకంటే ఇక్కడ అంబటి రాంబాబు మాట్లాడినటువంటి సందర్భం కూడా దీనికి సంబంధించినటువంటి సందర్భం కాదు. కావాలనే అంబటి రాంబాబు
ఈ పుష్ప 2 సినిమా గురించి మాట్లాడటం అయితే చూసినట్లయితే ఖచ్చితంగా ఇది పొలిటికల్ గా ఏదో ఒక మైలేజ్ కోసం కావచ్చు, లేకపోతే ఇంకో దాని కోసం మాట్లాడినట్లుగా ఉందని జనసేనకు సంబంధించినటువంటి నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆయన పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి లీడరు. సో సినిమాలకు సంబంధించినటువంటి వ్యక్తి అయితే అది మాట్లాడితే కామన్ గా వాళ్ళిద్దరి మధ్య ఆ రెండు ఫ్యామిలీల మధ్య గ్యాప్ ఉందని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి నాగబాబు ట్వీట్ కావచ్చు, ఇటీవల వరుణ్ తేజ్ కూడా మాట్లాడటం జరిగింది. సో వీటన్నిటికి సంబంధించి అయితే అది ఓకే అనుకోవచ్చు. ఈయన కంప్లీట్ గా పొలిటీషియన్, సో పొలిటికల్ లీడర్ అన్నిట్లో ఒక పార్టీకి సంబంధించినటువంటి నేత. ఆయనకి సినిమాల గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఇక్కడ మాట్లాడటానికి ఇది ఖచ్చితంగా ఇది ఒక కాంట్రవర్సీగా మారినటువంటి పరిస్థితి ఉంది. పొలిటికల్ గా ఏదైనా ఇష్యూ ఉంటే పొలిటికల్ గా మాట్లాడాలి, కానీ ఈ విధంగా సినిమాల గురించి మాట్లాడతా దీన్ని ఒక రకంగా ఏదైతే ఒక వివాదం చేయాలని చూస్తున్నటువంటి అంటే పరిస్థితి అయితే అంబటి రాంబాబు అంత ఎలాబొరేటెడ్ గా మాట్లాడడం వెనుక ఉద్దేశం ఏంటి? నిజానికి సినిమా గురించి అన్నప్పుడు బాగుంటే ఎవరైనా చూస్తారు, సినిమాలు వేరు రాజకీయాలు వేరు కాబట్టి ఆయన అని కొంత తప్పించుకునే ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే ఇప్పటి